పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు జోరుగా సంబరాలు చేసుకున్నారు. 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడంతో 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించడంపై సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, జైశ్రీరామ్ నినాదాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్ణం ఆదిత్య మాట్లాడుతూ అభివృద్ధి, శాంతికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉంటుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సారా కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు నామ హరీష్, ఉక్కీస భరత్, నాయకులు శ్రీకాంత్, లక్ష్మణ్, ప్రసాద్, నాగరాజు, ప్రశాంత్, దుర్గారాజ్, అనిల్, మల్లేశం, నితీష్, సాకేత్, మల్లేష్, గోపాల్, శివ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఈ విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షులు ఆదిత్య గారు మరియు మండల శాఖ సీనియర్ నాయకులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు మరియు యూత్ నాయకులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మనకు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు మనము కైవసం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మనము 200 పైసలకు స్థానాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో రెండోసారి మనం విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా మనము అక్కడ విజయం సాధించాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇవాళ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు. ఎందుకనంటే పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ రోజు కూడా చూసినాం ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఎలక్షన్ నడిచేటప్పుడు కూడా మనం చూసినాం. కార్యకర్తలు తమ ప్రాణాలకు తెగించి పోరాడి ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని వచ్చినారు. 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఆ రథం స్టార్ట్ అయ్యి ఒక్కొక్క రాష్ట్రం తిరుగుతూ ఒక్కొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వంగ, కళింగ, బెంగ, ఇవాళ బెంగాల్ని కూడా క్లీన్ స్వీప్ చేస్తూ త్రిలింగ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి వస్తున్నాం. బిడ్డా రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ తెలంగాణనే. నిన్ను అధికారం నుంచి కూల్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డ మీద కూర్చుంటాడు. ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి తెలంగాణ కార్యకర్తలు అందరం కూడా ఈసారి సమరోత్సాహంతో ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సమరశంఖం పూరిస్తారు. కావున ఈ కార్యకర్తలందరికీ కూడా మరోసారి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతా కీ జై.